మకర రాశి వారు ఉద్యోగ విషయాల్లో నూతనమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు. ఆర్థికంగా కాస్త ఒత్తిడి కూడా ఎదుర్కొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా అశాంతి వాతావరణం ఉంటుంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో మీరు చేపట్టేటటువంటి పనులకు గౌరవాలు కూడా మీకు లభిస్తుంటాయి. ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను ఎంత వీలైతే అంత తగ్గించుకుంటూ ఉండాలి. ప్రశాంతంగా ఆలోచనలు చేస్తుండాలి. అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటటువంటి క్రమంలో మీ కుటుంబ సభ్యుల నుండి కానీ స్నేహితుల నుండి కానీ విలువైనటువంటి సూచనలు సలహాలు అందుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం మంచి పురోభివృద్ధిని పొందుతుంటారు. కొన్ని ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను చక్కగా పూర్తి చేస్తుంటారు. దగ్గరి బంధువుల కుటుంబాల్లో ఉన్నటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆర్థిక విషయాల్లో పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యక్తిగతమైనటువంటి లక్ష్యాలు సాధించుకుంటారు. ఈ వారంలో ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై విశేషమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం, వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం మంచిది. వీలైతే కనుక శంఖ పుష్పాలు కానీ తులసీ దళములు కానీ బిల్వదళములు కానీ సేకరించి వెంకటేశ్వర స్వామి వారికి అర్చన అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. వీలైతే కనుక చిత్రాన్నము అంటే పులిహోరను నివేదన చేసేటటువంటి ప్రయత్నం చేయండి.